Hello aspirants, welcome back to Competitive Hunters. So, ఈ సెషన్లో we are going to discuss about ancient history. సో ఏన్షియంట్ హిస్టరీలోని ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ దిస్ సెషన్స్ ఇవనేది మీకు మొత్తము ఒక సిలబస్ మొత్తం కూడా ఏన్షియంట్ హిస్టరీ రిలేటెడ్ మొత్తం సిలబస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాను ఆన్ యూట్యూబ్. So this will be useful for those who are preparing for all SSC examinations. అంటే SSC మీరు CGL కావచ్చు, CHSL ఆర్ జీడీ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఈ సెషన్స్ అనేవి యూస్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ యూ. అంటే అందరూ కూడా కోచింగ్ బయట ఇన్వెస్ట్ చేసి ఆన్లైన్ కోచింగ్ లేకపోతే ఆఫ్లైన్ తీసుకునే కెపాసిటీ అందరికీ ఉండదు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి కంటెంట్ తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి ఒకరిద్దరికి యూజ్ అయినా సరే నా వీడియోస్ ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ సెషన్స్కి వెళ్ళిపోదాం. అండ్ డైలీ మీకు ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ఒక షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మీకు జిఎస్ మొత్తం కూడా మంచిగా ఈ ఛానల్లోనే కవర్ అయిపోతుంది. ఓకే, సో మొత్తం ఏన్షియంట్ హిస్టరీ అయ్యాక మళ్ళీ మెడివల్, నెక్స్ట్ తర్వాత మోడర్న్ హిస్టరీ, ఆ తర్వాత మళ్ళీ పాలిటీ, సో ఇలా అన్ని ఒక్కొక్కటి మొత్తం మనము కవర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, సో we will start ancient history. సో ఇందులో నుంచి అయితే నార్మల్గా టీసీఎస్ పేపర్ ఉన్నప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో అంత క్వశ్చన్స్ వచ్చేవి కాదు. అది కూడా మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి, పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, ఇలా స్టోన్ ఏజెస్ ఉన్నాయి కదా. సో ఈ స్టోన్ ఏజ్ నుంచి దాని యొక్క సైట్స్ నుంచి వచ్చేవి, బట్ వెరీ రేర్ గా వచ్చేవి. ఓకే, క్వశ్చన్స్ అంతగా వచ్చేవి కాదు వెయిటేజ్ టీసీఎస్ పేపర్ ఉన్నప్పుడు. బట్ నౌ ఎడిక్విటీ వచ్చింది కాబట్టి సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇస్తారో తెలియట్లేదు. అది కూడా ఇప్పుడు జిఎస్ లో కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా అది ఏ టాపిక్ మీద వస్తున్నారో పక్కన పెడితే ఫస్ట్ ఆ అడిగిన క్వశ్చన్ కి రిలేటెడ్ మొత్తం మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ ట్రూ ఫాల్స్, బోట్ 1 and 2 ఆర్ ట్రూ, బోట్ 1 and 2 ఆర్ ఫాల్స్, ఇలాంటి టైప్ ఆఫ్ ఆప్షన్స్ మీరు పెట్టగలరు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు నాలెడ్జ్ బాగా, మీ సబ్జెక్ట్ మీద గ్రిప్ బాగా పెంచుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అందుకని ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్. అండ్ లేటెస్ట్ ప్యాటర్న్ ని దృష్టిలో పెట్టుకుని నేను మొత్తం సెషన్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఏన్షియంట్ హిస్టరీలోని మనం ఏజెస్ అంటే ఒక ఎరా అని అంటాం కదా. సో అలాగా మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ డివిజన్ మనకి 3 types ఆఫ్ డివిజన్స్ వస్తుంది. ఏంటి? సో ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 types. ప్రీ హిస్టారిక్ పీరియడ్, and proto-historic period, ఓకే. క్లాస్ వింటూ మీరు నోట్ చేసుకున్న నోట్స్ పర్లేదు, ఆర్ఎల్స్ క్లాస్ అంతా వినిన తర్వాత మీరు మొత్తం చదువుకున్న తర్వాత మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నా పర్లేదు. లేదంటే ఫస్ట్ ఒకసారి చూసుకుని తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వాచ్ చేసి నోట్స్ రాసుకుంటే ఇంకా చాలా బెటర్. నేనైతే అది సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ కూడా మొత్తం మీరు వింటూ నోట్స్ ప్రిపేర్ చేయడము అని అంటే మీకు కొంత కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు వినేదానికి. సో ఫస్ట్ ఒకసారి మొత్తం వినండి క్లాస్ మొత్తం, ఆ తర్వాత నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి సెకండ్ టైంకి. సో ఐ విల్ సజెస్ట్ యూ. అండ్ ఇంకా మిగతాది ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రోటో హిస్టారిక్ పీరియడ్, అండ్ అదర్ వన్ ఈస్ హిస్టారిక్ పీరియడ్. సో అదర్ వన్ ఈస్ హిస్టారిక్ పీరియడ్. ఓకే, సో ఇలాగా ఒక టైప్ ఆఫ్ డివిజన్ లో మనం 3 types గా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 3 types వచ్చేసి మనకి ఇంకా మళ్ళీ బీసీ అంటే ఏ టైం డ్యూరేషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి కదా. సో ప్రీ హిస్టారిక్ వచ్చేసి 3000 BC. ఓకే, అండ్ ప్రోటో హిస్టారిక్ వచ్చి 3000 BC టు 600 BC. ఓకే, ఇంకా నెక్స్ట్ హిస్టారిక్ పీరియడ్ వచ్చేసి ఆఫ్టర్ 600 BC. ఓకే, ఆఫ్టర్ 600
బీసీ. సో ఇవి అనేది టైం పీరియడ్స్, ఇవే మనకి ఎక్కువగా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ డివిజన్ అండ్ ఇంకో టైప్ ఆఫ్ డివిజన్ ఏంటి అంటే మనకి బాగా తెలిసింది ఏంటి, స్టోన్ ఏజ్. ఓకే, స్టోన్ ఏజ్. సో దిస్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ డివిజన్. స్టోన్ ఏజ్ అంటే ఏంటి, అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చింది స్టోన్ ఏజ్ అని అంటే, సి ఈ ఈ టైప్ అంటే ఈ పీరియడ్ లోని హ్యూమన్స్ అంటే ఏన్షియంట్ పీపుల్ ఏం యూస్ చేసేవాళ్ళు అంటే స్టోన్స్ యూస్ చేసేవాళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అంటే రాళ్ళు, రప్పలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ స్టోన్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఒక ఫామ్ గా కట్టుకునేసి అంటే హంటింగ్ పర్పసెస్ కి వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ టైంలోనే ఏంటి, ఫైర్ అనేది కూడా ఒక స్టోన్ ఇంకొక స్టోన్ తో రబ్ చేస్తే ఫైర్ అనేది వచ్చింది. సో ఇది మనకి పాలియోలిథిక్. అది కూడా పాలియోలిథిక్ లో అగైన్ వీ హ్యావ్ 3 టైప్స్. సో అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఒక్కొక్కటి. సో ఇలాగా మీకు స్టోన్ ఏజ్. సో ఈ స్టోన్స్ యొక్క యూసేజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేది టూల్స్ గా యూజ్ చేసుకున్నారు, అట్ ది సేమ్ టైం ఎక్విప్మెంట్స్ గా కూడా యూజ్ చేసుకున్నారు ఫర్ దేర్ లివింగ్ పర్పస్. అది హంటింగ్ పర్పస్ కావచ్చు, లివింగ్ పర్పస్ ఏదైనా సరే, వాళ్ళ జీవనం సాగడానికి ఇవన్నీ కూడా యూస్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఫేజ్ ని మనము ఏన్షియంట్ హిస్టరీలోని ఈ స్టోన్ ఏజ్ అనేసి మనం పిలుచుకుంటూ ఉంటాము. ఓకే, సో స్టోన్ ఏజ్ లోని అగైన్ వీ హ్యావ్ 3 టైప్స్. సో ఫస్ట్ టైప్ వచ్చి పాలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ అండ్ నియోలిథిక్. దీన్ని మనము పాలియోలిథిక్ ఏజ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓల్డ్ స్టోన్ ఏజ్. It is also called as old stone age. And Mesolithic is also called as middle stone age. Middle stone age. And Neolithic is also called as new stone age. New stone age. Okay. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది టైం పీరియడ్స్. అంటే టైం పీరియడ్స్ ఎక్కడ వరకు ఉంది అంటే 10 lakh to 10,000 బీసీ. పాలియోలిథిక్ వచ్చేసి 10 lakh నుంచి 10,000 బీసీ వరకు మీకు పాలియోలిథిక్ ఏజ్ అనేది కవర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మీసోలిథిక్ వచ్చేసి 10,000 to 50,000 BC. Okay, 10,000 to 50,000 BC. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ స్టోన్ ఏజ్ అంటే నియోలిథిక్ వచ్చేసి 50,000 to 50,000 BC to 40,000 BC. సో దీస్ ఆర్ ది ఏజెస్ అనమాట. సో ఇవే మనకి చాలా ఇంపార్టెంట్ ఏజెస్ కూడా. సో 10 lakh నుంచి 10,000 బీసీ వరకు మనకి పాలియోలిథిక్ వస్తుంది. అండ్ మీసోలిథిక్ అంటే 10,000 to 50,000. నెక్స్ట్ నియోలిథిక్ వచ్చి 50,000 to 40,000. సో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ ఏంటి, 10 lakh, 10,000, 50,000, 40,000. ఓకే, సో ఈ 4 నెంబర్స్ గుర్తుంటే ఈ యొక్క పీరియడ్స్ అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి పాలియోలిథిక్ లోని 3 టైప్స్ ఉన్నాయని చెప్పాను. ఓకే, ఫర్దర్ గా మళ్ళీ అగైన్ ఇన్ పాలియోలిథిక్ వీ హ్యావ్ 3 డివిజన్స్. అది ఏంటి అంటే అప్పర్ పాలియోలిథిక్, middle Paleolithic and lower Paleolithic. Middle Paleolithic and lower Paleolithic. Okay. సో లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ అండ్ అప్పర్ పాలియోలిథిక్. సో ఇవన్నీ మనకి డివిజన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ లోవర్ పాలియోలిథిక్ అంటే సీక్వెన్స్ వైజ్ మనం చూసుకుంటే ఇది ఫస్ట్ వస్తుంది లోవర్, నెక్స్ట్ మిడిల్, నెక్స్ట్ అప్పర్ అనమాట. ఓకే, అంటే ఫస్ట్ మనకి వచ్చే ఏజ్ ఏంటి అంటే లోవర్ పాలియోలిథిక్ ఏజ్ అనేది మనకి ఫస్ట్ వస్తుంది. అండ్ ఈ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లోని 4 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ ఏంటి అంటే మనకి ఫైర్ అనేది ఫస్ట్ కనుక్కుంది ఈ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లోనే. డ్యూరింగ్ దిస్ ఏజ్ ఓన్లీ
ఫైర్ వాస్ డిస్కవర్డ్. ఓకే, ఏంటి ఫైర్ వాస్ డిస్కవర్డ్. అండ్ ఈ టైంలోనే మనకి టూల్స్, ఏం టూల్స్, హ్యాండ్ యాక్స్ అనమాట. ఏమేం టూల్స్ యూస్ చేసాం మనము, we used స్టోన్స్ మనం యూస్ చేసాము అని చెప్పాను. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. బట్ అది ఏ స్టోన్స్ అని అంటే బాసాల్ట్, క్వార్ట్జైట్ అండ్ ఫ్లింట్ ఈ డిఫరెంట్ టైప్స్. అంటే మేము మనకి స్టోన్స్ ఒకటే యూస్ అయ్యాయి అని అంటే అది అందరికీ తెలిసిందే. బట్ ఎగ్జామ్ లెవెల్లో మనకి రీచ్ అవ్వాలి అని అంటే సెకండ్ ఓకే, సో ఐ వాస్ జస్ట్ టెస్టింగ్ మైక్ వర్క్ అవుతుందా లేదా అని. లేదంటే మొత్తం సెషన్ అంతా చేసి వాయిస్ రికార్డ్ అవ్వకపోతే మొత్తం వేస్ట్. అండ్ చాలాసార్లు నాకు అలానే జరిగింది. ఓకే, సో కమింగ్ టు ది సబ్జెక్ట్ నౌ. లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లోని ఫైర్ అనేది డిస్కవర్ చేశారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టోన్స్ ని యూస్ చేసాము అని చెప్తున్నాం. బట్ విచ్ టైప్ ఆఫ్ స్టోన్స్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారంటే క్వార్ట్జైట్, బాసాల్ట్ అండ్ ఫ్లింట్. సో ఇది 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట, మోస్ట్లీ యూజ్డ్ డ్యూరింగ్ ది ఏజ్ ఆఫ్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లో ఇవి ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ ఇక్కడ యూజ్ చేసినటువంటి టెక్నిక్ ఏంటి అని అంటే టెక్నిక్ అంటే విచ్ ఈస్ నట్ టెక్నాలజీ. అంటే స్టోన్స్ ని హంటింగ్ పర్పస్ గా యూజ్ చేశాము అని చెప్పుకున్నాం మనము. సో ఇలా స్టోన్స్ ని ఎలా యూజ్ చేశారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ స్టేజ్ లో కూడా బోన్ టూల్స్ కూడా యూజ్ చేశారు. అంటే యానిమల్స్ యొక్క బోన్స్ ఉంటాయి కదా, సో వాటిని బోన్స్ ని ఫిక్స్ చేసి, అంటే మీకు ఇది చెప్తుంటే మీకు ఒకటి తట్టుండాలి. ఏంటి అంటే అరుంధతి మూవీలోని ఏంటి అనుష్క చనిపోయిన తర్వాత ఆ కాల్చిన తర్వాత ఆ బోన్స్ ఏర్పడతాయి కదా, సో ఆ బోన్స్ అన్నిటిని కలిపి ఒక ఆయుధంగా చేస్తారు చంపడానికి. ఓకే, సో అలానే ఇక్కడ వీళ్ళు కూడా ఏంటి అంటే ఆ టైంలోని మనకి ఈ నైఫ్స్ ఇలాంటివి గన్స్ ఇవన్నీ ఏమి లేవు కదా, సో అప్పుడు వాళ్ళు హంటింగ్ చేయాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళ జీవనం సాగించాలి అంటే, వాళ్ళు బతకాలి అంటే ఏదో ఒకటి హంట్ చేయాలి, యానిమల్స్ ని హంట్ చేయాలి, వాటిని తినాలి కదా. సో ఈ హంట్ చేయాలి అంటే యానిమల్స్ మీద మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి హంట్ చేసేస్తే అవి మనకి ఫుడ్ అవ్వడం కాదు, మనమే వాటికి ఫుడ్ అయిపోతాం. సో ఇక్కడ దే నీడ్ సమ్ వెపన్స్. సో ఈ వెపన్స్ ఎక్కడి నుంచి తయారు చేసుకున్నారు, వాళ్ళు స్టోన్స్ నుంచి తయారు చేసుకున్నారు. ఓకే, అంటే ఈ ఏజ్ లోని మోస్ట్లీ దిస్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ని యూస్ చేశారు. అండ్ ఇక్కడ మీసోలిథిక్ ఏజ్ వచ్చేసరికి అప్పుడు వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మీసోలిథిక్ ఏజ్ లోని బోన్ టూల్స్, అంటే బోన్ తో, అంటే ఈ చంపిన తర్వాత బోన్స్ ఏర్పడతాయి కదా, అంటే యానిమల్స్ చంపుకొని తింటారు. ఇప్పుడు మనం చికెన్ తిన్న తర్వాత చికెన్ జాయింట్ ఇలా తిన్న తర్వాత బోన్స్ ని మనం వదిలేస్తాము. సో ఇలాగా వాళ్ళు ఈ బోన్స్ ని అన్నిటిని కూడా కలిపి అదొక వెపన్ గా కూడా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ ఏజెస్ లోని. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే అరుంధతి మూవీలోని అది ఎలా అయితే బోన్స్ తీసుకుని ఒక ఆయుధంగా చేస్తారు, ఒక వెపన్ గా. సో ఇక్కడ ఈ టైంలో కూడా సేమ్ అలానే యూస్ చేయడం జరిగింది ఫర్ ద పర్పస్ టు హంట్ యానిమల్స్. పశుపతిని చంపడానికి కాదు, యానిమల్స్ ని చంపడం కోసం ఇక్కడ యూస్ చేశారు వీళ్ళు. ఓకే, సో ఈ టెక్నాలజీ ఏంటి అంటే హార్డ్ హ్యామర్ టెక్నిక్. సో వాట్ టెక్నిక్ దే యూస్డ్, ఐఎమ్ రైటింగ్ హియర్, హార్డ్ హ్యామర్ టెక్నిక్. సో నోట్ చేసుకోండి, హార్డ్ హ్యామర్ టెక్నిక్ వాస్ యూస్డ్. హార్డ్ హ్యామర్ టెక్నిక్. సో ఇది చాలా ఇంపార్టెంట్, అడ్వాన్స్డ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా అంటే లేటెస్ట్ ట్రెండింగ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడగడానికి చాలా హోప్ ఉందన్నమాట అడగడానికి. ఓకే, సో హార్డ్ హ్యామర్ టెక్నిక్ వాస్ యూజ్డ్ డ్యూరింగ్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్. ఓకే, ఇంకా నెక్స్ట్ టూల్స్ ఎలా ఉన్నాయి అంటే చాలా క్రూడ్ గా ఉన్నాయి, అన్పాలిష్డ్ గా ఉన్నాయి. సో టూల్స్ వర్ క్రూడ్, అన్పాలిష్డ్. అంటే జస్ట్ వాళ్ళు ఏంటి అంటే స్టోన్స్ అనేది తీసుకుని వాళ్ళు ఏం చేశారు, అలానే దాన్ని యూజ్ చేసేసారు. బట్ ఫర్దర్ స్టేజ్ లో మనకి ఈ స్టోన్స్ ని, అంటే మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ లోని ఈ స్టోన్ ని వాళ్ళు కార్వ్ చేయడం జరిగింది, అంటే దాన్ని షార్ప్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనము
స్టోన్ తీసుకుని జస్ట్ అలా కొట్టాము అని అంటే తగిలితే వాడికి బ్లడ్ వస్తుంది, కింద పడతారు. ఓకే, బట్ అదే షార్ప్, ఆ స్టోన్ ని మనము షార్ప్ చేసి, అంటే దాన్ని బాగా పుదును పెట్టి షార్ప్ చేసి మనం పొడిచాము, దాన్ని కొట్టడమో చేసామంటే ఖచ్చితంగా తగులుతుంది కదా. సో ఇక్కడ ఈ టెక్నిక్ ఏంటంటే హార్డ్ హ్యామర్ టెక్నిక్, అంటే జస్ట్ స్టోన్ జస్ట్ అలాగా కొట్టడం అనమాట, హిట్ చేయడము, లేదంటే రాయి తీసుకుని దబ దబ బాధడం, ఇదనమాట. బట్ మనకి లేటర్ ఆన్ మిడిల్ పాలియోలిటిక్ ఏజ్ లోని ఏ టెక్నిక్ యూస్ చేశారు అని అంటే ప్రిపేర్డ్ కోర్ టెక్నిక్. ప్రిపేర్డ్ కోర్ టెక్నిక్. ఓకే, సో ఈ టెక్నిక్ కి దీనికి డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే ఇది దొరికినట్టు, అంటే ఏ స్టోన్ దొరికితే ఆ స్టోన్స్ అన్ని వీళ్ళు గ్యాదర్ చేసుకుని దాన్ని హంటింగ్ పర్పస్ కి యూస్ చేయడాన్ని హార్డ్ హ్యామర్ టెక్నిక్ అంటాము. ప్రిపేర్డ్ కోర్ టెక్నిక్ అంటే ప్రిపేర్డ్ ఇక్కడే ఉంది మీకు వర్డ్ లోనే. ప్రిపేర్డ్ కోర్ టెక్నిక్ అంటే ఈ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోన్స్ ని షార్ప్ చేసి, ఆ రెండు కూడా అడ్జస్ట్ చేసి, అంటే ఒక స్టోన్ మధ్యలో ఇంకొక స్టోన్ ని పెట్టేసి అడ్జస్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేసి హంటింగ్ చేయడం అనమాట. ఓకే, వెపన్స్ గా యూస్ చేయడం. సో ఈ టెక్నిక్ ని మనం ఇక్కడ ఎవరు వాడారు, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ లోని ప్రిపేర్డ్ కోర్ టెక్నిక్ ని యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లోని నొమాడిక్ హంటింగ్ అనేది జరిగింది. అండ్ ఏంటి ఇంకా అదర్ పాయింట్స్, నొమాడిక్ హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరర్స్, అంటే ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ గ్యాదరర్స్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్లే కొద్దీ ఇక్కడ మీకు అడ్వాన్స్మెంట్, అంటే కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు మనకి ఎలాగా నెట్ అనేది 2G నుంచి 3G, 3G నుంచి 4G, తర్వాత 5G, ఇప్పుడు మొబైల్స్ లో కూడా అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్, మెమరీస్ అన్ని పెంచుకుంటూ, కెమెరా పిక్సెల్స్ అన్ని కూడా పెంచుకుంటూ ఇలాగా అప్గ్రేడేషన్, ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళ ఎరాలో కూడా సేమ్ ఇక్కడ మనకి ఒక్కొక్క స్టెప్ చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ వస్తుంది. ఓకే, సో వీడియో మీకు ఇప్పటి వరకు మీరు చూసారు, వాచ్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు అర్థమైతేనే మీరు వాచ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ఫ్రెండ్స్ కి గ్రూప్స్ లోని షేర్ చేయండి. ఓకే, కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా మరింత మంచి వీడియోస్, మంచి కంటెంట్, మీకు ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ మీ ముందుకు తెస్తాను. ఓకే, యా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇందులోనే టూల్స్, మనకి రిక్వైర్డ్ టూల్స్, అంటే స్టోన్స్ యూస్ చేస్తామని చెప్పాము. ఆ స్టోన్స్ నుంచి వీళ్ళు ఎటువంటి టూల్స్ ని తయారు చేసుకున్నారు, అంటే ఎలా వాడారు టూల్స్ అంటే హ్యాండ్ యాక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం హస్తకుటర్ అని కూడా అంటాము. ఏమంటాము? హస్తకుటర్. సో ఈ 2 లాంగ్వేజెస్ లో మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ లో ఎట్ ది సేమ్ టైం తెలుగులో కూడా వాటిని ఏమంటారు అని చెప్పి. సో ఎలా అయినా అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో ఒకటి మాత్రమే నేర్చుకోవడం కాదు, మేము ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లోనే నేర్చుకుంటాం అని కాదు, తెలుగులో కూడా ఏమంటారు వాటిని పేర్లు అని కూడా మీకు తెలుసుకోవాలి. ఓకే, సో హ్యాండ్ యాక్స్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హస్తకుటర్. ఇంకా నెక్స్ట్ ఇంకేంటి మనకి క్లేవర్స్, CLEAVERS, క్లేవర్స్ అండ్ చాపర్స్. సో వీటిని తెలుగులో ఏమంటారు? విదరణి అండ్ కందక్. విదరణి అండ్ కందక్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు. ఏంటి? హ్యాండ్ యాక్స్, క్లేవర్స్, చాపర్స్, ఇవన్నీ కూడా హస్తకుటర్, క్లేవర్స్ విదరని, చాపర్స్ ని కందక్ అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా దే యూజ్డ్ ఇన్ డ్యూరింగ్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్. సో ఈ టూల్స్ అన్ని కూడా వాళ్ళు ఏ టెక్నిక్ దే ప్రిపేర్డ్ బై యూజింగ్ విచ్ టెక్నిక్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. విచ్ టెక్నిక్? హార్డ్ హ్యామర్ టెక్నిక్. దే యూజ్ టు ప్రిపేర్ all these by using the technique called hard hammer technique. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ సైట్స్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ డే లోని ఈ సైట్స్ అనేవి ఎక్కడెక్కడ మనకి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అవి మనకి ఇంపార్టెంట్. సో సైట్స్ వచ్చేసి మనకి రీసెంట్ గా పాకిస్తాన్ ఇండియా వార్ లీడ్ అవ్వడానికి మెయిన్ ఇన్సిడెంట్ పెహల్గాం లో జరిగింది కదా. సో పెహల్గాం కాశ్మీర్. సో ఆ పెహల్గాం కాశ్మీర్ కూడా వన్ ఆఫ్ ది లోవర్ పాలియోలిథిక్ సైట్. ఓకే, మనం హిస్టరీ పరంగా చూసుకుంటే పెహల్గాం ఇన్ కాశ్మీర్ ఈస్ ఆల్సో
కమ్స్ అండర్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్. ఇంకా మేజర్ అండ్ ఇంపార్టెంట్ సైట్ ఏంటి అంటే బోరి, మహారాష్ట్ర. బోరి అనే ఒక సైట్ ఉంది, ఎక్కడ? మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్ర. ఓకే, బోరి అనే సైట్ మహారాష్ట్రలో ఉంది. ఇంకా పెహల్గాం చెప్పా కదా, పెహల్గాం కాశ్మీర్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ అదర్ సైట్స్ వచ్చేసి సోన్ వ్యాలీ, SOEN, సోన్ వ్యాలీ. సోన్ వ్యాలీ ఎక్కడుంది? పాకిస్తాన్ లో ఉంది ఇది. ఓకే, పాకిస్తాన్ లో ఉంది. ఇంకా బేలన్ వ్యాలీ యూపీలో ఉంది, బేలన్ వ్యాలీ. సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేయాల్సిందే. బేలన్ వ్యాలీ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూపీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ సైట్స్. అతిరంపాకం ఇన్ తమిళనాడు. అతిరంపాకం, ATIRAMPAKAM, అతిరంపాకం ఇన్ యూపీ, సారీ తమిళనాడు. Okay, TNN beta, that is Tamil Nadu. Okay, I hope this is clear for you. కింద వరకు విజిబుల్ ఉందా? ఓకే, యా, కెమెరాలో ఇక్కడ వరకు కూడా కనిపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ సైట్స్. ఓకే, బోరి ఇన్ మహారాష్ట్ర, సోన్ వ్యాలీ ఇన్ పాకిస్తాన్, బేలన్ వ్యాలీ ఇన్ యూపీ, అండ్ అతిరంపాకం ఇన్ తమిళనాడు. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు ది మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. సో మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ లోని స్టోన్స్ ని యూజ్ చేశారు ఫర్ హంటింగ్ పర్పస్, అండ్ ఆల్సో బోన్స్, అకేషనల్ గా బోన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో బై యూజింగ్ దిస్ టెక్నిక్ వాళ్ళు ఎటువంటి వెపన్స్ ని యూజ్ చేశారు అంటే చీజిల్స్, హ్యాండ్ డ్రిల్స్, చీజిల్స్, అండ్ స్క్రాపల్స్, బోరర్స్, బోరర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా వీళ్ళు స్టోన్స్ తోని బై యూసింగ్ దిస్ ప్రిపేర్డ్ కోడ్ టెక్నిక్, అంటే నేను చెప్పా కదా, ఈ స్టోన్స్ అన్నిటిని తీసుకుని వాటిని షార్పెన్ చేసి అండ్ వాటిని ఒక దాని మీద ఒకటి ఇలా కనెక్ట్ చేసుకుని వీళ్ళు ఈ టూల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఓకే, డిస్కవర్ చేసుకున్నారు. హ్యాండ్ డ్రిల్స్, చీజిల్స్, స్క్రాపర్స్ అండ్ బోరర్స్. ఓకే, ఇది ఐ కాదు, ఓకే ఐ అనుకుంటారు. ఓకే, ఐ విల్ హైఫన్ అనమాట. ఓకే, ఓకే, సో బోరర్స్ ఇవన్నీ కూడా దే యూజ్డ్ బై దిస్ టెక్నిక్, త్రూ దిస్ టెక్నిక్. ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం డిస్కవర్ చేశారంటే ఫైర్ అనేది ఫస్ట్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లోనే అయింది, బట్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ లో కంట్రోల్ యూస్ ఆఫ్ ఫైర్ అంటే ఫైర్ ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్స్ వచ్చాయి. సో గ్యాస్ స్టవ్స్ లో ఏంటి, మనము ఎలా కావాలంటే అలా సిమ్ లో కావాలంటే సిమ్ లో, హై ఫ్లేమ్ లో కావాలంటే హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, వీఆర్ కంట్రోలింగ్ ది ఫైర్. ఫైర్ ని మనం కంట్రోల్ చేస్తున్నాము కదా. సో అదే ఇప్పుడు కట్టెలు పొయ్యి అనుకోండి, దానికి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది కంట్రోల్ చేయడానికి, ఫ్లేమ్ ని కంట్రోల్ చేయడానికి. పాత మనుషులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళని అడగండి, వాళ్ళు ఇంకా క్లియర్ గా చెప్తారు. సో అలాగే ఇక్కడ వీళ్ళు మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ లోని ఫైర్ ని కంట్రోల్ చేసే ఒక ప్రాసెస్ ని డిస్కవర్ చేసుకున్నారు ఇన్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ బరియల్స్, అంటే ఇక్కడ ఈ మిడిల్ ఏజ్ లోని ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ బరియల్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే బరియల్స్ అంటే ఏంటి, పాతి పెట్టడం అనమాట, బరియల్స్. సో ఈ బరియల్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, డ్యూరింగ్ ది ఏజ్ ఆఫ్ మిడిల్ పాలియోలిథిక్. ఓకే, ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఏమేమి చేశారు, హంటింగ్, ఫిషింగ్, మొత్తం అంటే మిడిల్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లో ఏవైతే చేశారో అదే మిడిల్ పాలియోలిథిక్ లో కూడా అవే చేయడం జరిగింది. అంటే హంటింగ్, ఫిషింగ్, ఓకే, ఫుడ్ గ్యాదర్ చేయడం, ఇవన్నీ కూడా. ఓకే, దెర్ ఇస్ నో చేంజ్, అంటే వాళ్ళ లైఫ్ స్టాక్ లో ఏమి చేంజెస్ ఏమీ లేవు, అంటే టు అటైన్ ఫుడ్. వీళ్ళు స్మాల్ గ్రూప్స్ లో, అంటే స్టిల్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ లోని స్మాల్ గ్రూప్స్ గా వీళ్ళు ఉండి, అంటే ఎలాగ ఇప్పుడు మనము ఫ్రెండ్స్ గ్రూప్స్ గా ఉంటాం కదా, ఒక 4 బ్యాచెస్ ఉండేది, ఒక 20 మెంబర్స్ స్ట్రెంత్ అంటే క్లాస్ లో, ఆ 20 మెంబర్స్ కి ఒక 10 గ్రూప్స్ ఉంటాయి అనమాట. అలాగా వీళ్ళు కూడా స్మాల్ గ్రూప్స్ లోని నివసించేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ దీని యొక్క సైట్స్ గురించి చూస్తే, ఎక్కడ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ నర్మదా, అంటే ఇవన్నీ కూడా మనకి సౌత్ సైడే ఉంటాయి. నర్మదా బ్యాంక్స్ దగ్గర ఉన్న ఏరియాస్ అన్ని కూడా మనకి విల్ కమ్ అండర్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. అండ్ ఇంకొక సైట్ ఏంటి అని అంటే మనకి తుంగభద్ర రివర్ ఉంది కదా, అక్కడ కూడా ఆ బ్యాంక్స్ ఆఫ్ దట్ రివర్ ఆల్సో
will come under middle Paleolithic age. Okay, middle Paleolithic age. నర్మదా రివర్ అండ్ తుంగభద్ర రివర్, ఈ రెండు రివర్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రివర్స్ యొక్క సరౌండింగ్స్. ఓకే, సో మీకు ఎగ్జామ్స్ లో ఎలా అడుగుతారంటే ఒక ప్లేస్ అడిగి దానికి ఏమైనా అడిగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ అని అడిగాడు, ఓకే ఒక స్టేట్ అడిగాడు, సో ఆ స్టేట్ మీకు ఈ రివర్స్ లో ఏమైనా చుట్టుపక్కల ఉందా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అని కూడా అడగచ్చు. సో ఈ తుంగభద్ర, ఈ కృష్ణా రివర్ మనకి జాగ్రఫీలో ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది, ఏ స్టేట్స్ లో ఫ్లో అవుతుంది, డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే. సో మీరు ప్రతిది కూడా ఇంటర్లింక్డ్ అనమాట. మీకు అక్కడ ఇప్పుడు కృష్ణా రివర్ ఉంది, ఏ స్టేట్స్ లో ఫ్లో అవుతుంది, ఎన్ని స్టేట్స్ లో ఫ్లో అవుతుంది, మీకు ఒక ఐడియా ఉందనుకో రఫ్లీ, సో అప్పుడు దాన్ని బట్టి మీరు ఎలిమినేట్ చేసి చెప్పొచ్చు. సో ఇక్కడ నర్మదా రివర్ ఏ స్టేట్స్ లో ఫ్లో అవుతుంది అని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటే మ్యాప్ లోని, సో విచ్ ఆఫ్ ది స్టేట్స్ ఈస్ నాట్ ది సైట్ ఆఫ్ మిడిల్ పాలియోలిథిక్ అన్నప్పుడు నర్మదా రివర్ ఫ్లో కానీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ మీరు చూస్ చేసి పెట్టేయచ్చు. ఓకేనా, సో ప్రతిది నర్మదా రివర్ కాబట్టి, బ్యాంక్స్ ఆఫ్ నర్మదా రివర్ అని చెప్పాం కాబట్టి మొత్తం అన్ని కూడా బైహార్ట్ చేసుకోవడం అనేది ట్రూలీ ఇంపాసిబుల్. సో ఇటువంటివి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, అంటే మరి ఇంత డీప్ క్వశ్చన్స్ అయితే రావు, ఒక ఇన్ కేస్ వస్తే మీరు ఇలా కూడా పెట్టచ్చు అని చెప్పి చెప్తున్నా. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫీ నాలెడ్జ్ జాగ్రఫీలోనే పెట్టుకోవాలి, హిస్టరీ నాలెడ్జ్ హిస్టరీ క్వశ్చన్స్ కి యూస్ చేయాలి, ఇలా అని ఏమీ లేదు. మీరు ఎక్కడ ఏ నాలెడ్జ్ అయినా సరే యూస్ చేసి ఎలిమినేట్ చేసి లేదంటే గెస్ట్ చేసి కూడా ఆన్సర్స్ ని పెట్టచ్చు. ఓకే, 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్ గెస్ట్ చేయలేము కదా, ఈజెంట్ ఇట్ ఆర్ నాట్. జిఎస్ లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ గెస్ట్ చేసి వచ్చేవైతే ఏమి ఉండవు. రఫ్లీ ఒక 2-3 క్వశ్చన్స్ మనకు తెలియనివి కొన్ని గెస్ట్ చేసి పెట్టే క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు మీ కాన్ఫిడెన్స్ ని బట్టి మీరు పెట్టాలనుకుంటే ఎగ్జామ్ టైంలో యూ కెన్ పుట్ ది ఆన్సర్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్. ఓకే, సో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ గురించి వద్దాము. ఓకే, అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. సో ఈ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లోని మనకి హోమోసాపియన్స్ అనే ఒక హ్యూమన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, హోమోసాపియన్స్ వాట్ హోమోసాపియన్స్ హ్యూమన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే మనకి మనము క్వశ్చన్స్ వింటా ఉంటాం, ఏంటి పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ ఎక్కడ ఏ స్పాట్ లో ఉంది. ఓకే, ఏన్షియంట్ మనకి మీసోలిథిక్ ఏజ్ యొక్క పెయింటింగ్స్ ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మనకి అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లోని మనకి పెయింటింగ్, ఓకే పెయింటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, డ్యూరింగ్ ది ఏజ్ ఆఫ్ అప్పర్ పాలియోలిథిక్. సో మనకి ఏంటి పెయింటింగ్స్ అండ్ కార్వింగ్ చేయడము. ఓకే, కార్వింగ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అయింది ఏ ఏజ్ లో అంటే డ్యూరింగ్ ది ఏజ్ ఆఫ్ అప్పర్ పాలియోలిథిక్. ఓకే, ఏమేమి అయ్యాయి, కార్వింగ్ అండ్ పెయింటింగ్ జస్ట్ స్టార్ట్ అయింది అంతే. ఓకే, పెయింటింగ్ అండ్ కార్వింగ్. ఓకే, సో ఈ పెయింటింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా నెక్స్ట్ డెవలప్ అయింది వచ్చేసి ఇంప్రూవ్ అయింది మీసోలిథిక్ లో మంచిగా పెయింటింగ్స్ అనేది డ్రా చేయడం జరిగింది. ఈ పెయింటింగ్స్ యొక్క ఎవిడెన్సెస్, ఆ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయని కూడా మనము డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఇక్కడ వరకు ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ వరకు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఐఎమ్ మూవింగ్ అవే. సో మీకు ఫర్దర్ గా ఏమైనా రిఫరెన్స్ కానీ యూస్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను రబ్ చేస్తున్నా బోర్డు. యా, దీని యొక్క సైట్స్ చెప్పలేదు నేను, అప్పర్ పాలియోలిథిక్ సైట్స్. అప్పర్ పాలియోలిథిక్ యొక్క సైట్స్ మనం చూసుకుంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ, చోటా నాగ్పూర్ దగ్గర మీకు ఉంటుంది కదా, చోటా నాగ్పూర్ దగ్గర. సో ఆ చోటా నాగ్పూర్ ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండ్ బేలన్ వ్యాలీ అండ్ సెంట్రల్ ఇండియాలో ఫ్యూ పార్ట్స్ మనకి అన్ని అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో వస్తుంది. సో ఇది నోట్ చేసుకోండి, సెంట్రల్ ఇండియా,
సెంట్రల్ ఇండియా, బోలన్ వ్యాలీ అండ్ సెంట్రల్ ఇండియా, బోలన్ వ్యాలీ అండ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఓకే, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఇవన్నీ కూడా సైట్స్ ఆఫ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. ఓకే ఓకే, నౌ ఇంకా నెక్స్ట్ మీసోలిథిక్ గురించి డిస్కస్ చేసుకోవాలి మనం. మీసోలిథిక్ అండ్ నియోలిథిక్. సో నెక్స్ట్ వచ్చి మీసోలిథిక్ ఏజ్. అండ్ మీసోలిథిక్ ఏజ్ లోని కొంత ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అని చెప్పాను కదా. సో అది ఏం జరిగింది అంటే మీసోలిథిక్ లోని మనకి, సో ఈ ఎరా డ్యూరేషన్ అయితే గుర్తుంది కదా, 10,000 to 50,000 BC. సో ఈ మీసోలిథిక్ ఏజ్ లోని మనకి ఇంకా కొత్తగా డెవలప్ అయింది ఏంటి అంటే యానిమల్ హస్బెండరీ. ఓకే, సో యానిమల్ హస్బెండరీ అనేది ఈ ఎరాలోనే స్టార్ట్ అవడం జరిగింది డ్యూరింగ్ ది మిడిల్ ఏజ్. ఓకే, యానిమల్ హస్బెండరీ. ఇంకా నెక్స్ట్ మనకి ఫిషింగ్, హంటింగ్ ఇవన్నీ యాజ్ యూజువల్ గా ఉన్నవే. అండ్ యానిమల్ హస్బెండరీ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకా ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ సైడ్ వెళ్ళింది ఏ ఎరాలో అని అంటే డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఏజ్ లో ఫస్ట్ అంటే దే ఆర్ ఫుడ్ ప్రొడ్యూసర్స్, అంటే అగ్రికల్చర్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ దే విల్ ప్రొడ్యూస్ ఫుడ్, అంతేనా కదా. సో ఫుడ్ ప్రొడ్యూసర్స్ గా వాళ్ళు ఎప్పుడు మారారు అని అంటే నియోలిథిక్ టైంలోని ఫుడ్ ప్రొడ్యూసర్స్ గా మారారు. ఓకే, దిస్ టైమ్ పాలియోలిథిక్ ఏజ్ ఈజ్ ఎరా ఆఫ్ ఫుడ్ గ్యాదరింగ్, అంటే వీళ్ళు హంటింగ్ చేయడము, ఫిషింగ్ చేయడము, ఏదో ఒకటి చేసి ఫుడ్ ని గ్యాదర్ చేసుకుని తినేవాళ్ళు. ఓకే, అండ్ నియోలిథిక్ వచ్చేసి ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక స్టెప్ వేశారనమాట. ఫస్ట్ వాళ్ళు వేసింది సీడ్ ఏంటి అంటే గ్రెయిన్, బార్లే అండ్ వీట్ ఎక్కువగా వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది డ్యూరింగ్ నియోలిథిక్ ఏజ్. అండ్ మీసోలిథిక్ ఏంటి అంటే ఈ యొక్క ట్రాన్సిషన్ మధ్యలో ఇదొక ట్రాన్సిషన్ ఫేస్ అని కూడా మనము మాట్లాడవచ్చు. ఎందుకు అంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ మధ్యలో ఒక చిన్న ట్రాన్సిషన్ జరిగింది. సో దాన్ని మనము ఇక్కడ మిడిల్ స్టోన్ ఏజ్ ఆర్ మీసోలిథిక్ ఏజ్ తో కంపేర్ చేస్తున్నాము. ఓకే, ఇంకా నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ. అండ్ దీని యొక్క ఎవిడెన్స్ మనకి, అంటే యానిమల్ హస్బెండరీ యొక్క ఎవిడెన్స్ మనకి ఎక్కడ కనిపించింది అంటే ఆదమ్గర్. ఓకే, ఎక్కడ ఆదమ్గర్, ఆదమ్గర్ ఇన్ రాజస్థాన్. ఆదమ్గర్ ఇన్ రాజస్థాన్. అండ్ ఇంకొక సైట్ వచ్చేసి మనకి బాగోర్ ఇన్ రాజస్థాన్. బాగోర్, సారీ, ఆదమ్గర్ వచ్చేసి ఎంపీలో, ఐ మీన్ మధ్యప్రదేశ్ లో, సారీ. సో ఆదమ్గర్ వచ్చేసి మధ్యప్రదేశ్ లో మనకి ఉంది ఆదమ్గర్. సో దీస్ టూ ఆర్ సైట్స్ ఫర్ యానిమల్ హస్బెండరీ, అంటే ఎవిడెన్స్ గా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు యానిమల్ హస్బెండరీ స్టార్ట్ చేయడము ఎప్పుడు జరిగింది అండ్ ఏ ఏరియాలో జరిగింది, ఎవిడెన్స్ ఫస్ట్ మనకి ఎక్కడ క్లియర్ గా తెలిసింది అంటే ఈ యొక్క సైట్స్ లోని. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్. ఈ సైట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ ఏది ఎవిడెంట్ గా ఉంది ఆ యొక్క ఏరియాస్ అండ్ ఆ యొక్క పర్టికులర్ ప్లేసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనము పెయింటింగ్స్ గురించి చూద్దాం. పెయింటింగ్స్ అండ్ ఇంకా నెక్స్ట్ మనకి పెయింటింగ్స్ ఎక్కడ కనిపించింది. ఓకే, వేర్ ఇస్ ద ఎవిడెన్స్ ఫేమస్ ఏంటి అంటే మనకి బింబేట్కా, వినే ఉంటారు. వాట్, బింబేట్కా కేవ్స్. ఎక్కడుంది ఇది? దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బింబేట్కా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్.
భింబేట్కా కేవ్స్ లోని రాజస్థాన్ లో ఉంది. వేర్ ఇన్ రాజస్థాన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ రాజస్థాన్. సో దిస్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో సైట్. ఓకే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇక్కడ మనకి పెయింటింగ్స్ కి ఎవిడెన్స్ అనేది దొరికింది అనమాట, అంటే ఈ మీసోలిథిక్ ఏజ్ కి సంబంధించి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా న్యూస్ లో మనం అప్పుడప్పుడు చూస్తుంటాము. సో ఇలాంటివి దొరికింది మనకి. అండ్ ఇది సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితంది, ఒక 1000 సంవత్సరాల క్రితంది, లేకపోతే ఈ శతాబ్దం చెందింది అని చెప్పేసి న్యూస్ లో కానీ ఇవన్నీ చెప్తుంటారు. సో ఇది ఎలా తెలుస్తుంది వాళ్ళకి అంటే ఇది ఇన్ని ఇయర్స్ ఎగోది అని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు ఎలా గెస్ చేయగలుగుతున్నారు సుమారుగా ఈ ఏజ్ లో పీరియడ్ లో యొక్క వస్తువు ఇది అని చెప్పేసి అని అంటే దిర్ ఇస్ ఎ టెక్నిక్ కాల్ కార్బన్ డేటింగ్. ఓకే, ఈ కార్బన్ డేటింగ్ అనే ప్రాసెస్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దిస్ ఈ ఏజ్ మిడిల్ లోని ఈ యొక్క థింగ్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది అని చెప్పి కార్బన్ డేటింగ్ అనే ప్రాసెస్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా దీని యొక్క మేజర్ సైట్స్ అంటే ఇంకా సైట్స్ ఎక్కడెక్కడ కవర్ అయ్యింది మీసోలిథిక్ సైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మొత్తము మనకి రాజస్థాన్. సో ఇక్కడే మనకి 2 సైట్స్ వచ్చేసాయి రాజస్థాన్. సో రాజస్థాన్ అండ్ సౌత్ ఆఫ్ యూపీ. సౌత్ ఆఫ్ యూపీ అంటే ఉత్తరప్రదేశ్. సౌత్ ఆఫ్ యూపీ అండ్ ఇక్కడి నుంచి అది ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది, మన కృష్ణా రివర్ అంటే మన సౌత్ సైడ్ ఉన్న కృష్ణా రివర్ వరకు ఈ యొక్క మీసోలిథిక్ సైట్స్ అనేవి ఎక్స్టెండ్ అయింది. ఓకే, అండ్ సౌత్ ఆఫ్ కృష్ణా రివర్, సౌత్ ఎక్స్టెండెడ్ టు ది సౌత్. ఓకే, అంటే కృష్ణా రివర్ కి సౌత్ కాదు. ఓకే, ఐ విల్ డిలీట్ దిస్, కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ది కృష్ణా రివర్. కృష్ణా రివర్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఓకే, సో ఈ 3 ఏరియాస్ లోని మేజర్ గా మనకి మీసోలిథిక్ సైట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు మీసోలిథిక్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్ గురించి మనము డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ వరకు ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇక్కడ అయితే మనకి ఏంటి మీసోలిథిక్ లోని బోన్ టూల్స్ ని యూస్ చేయడం జరిగింది. అంటే జస్ట్ దే స్టార్టెడ్ యూసింగ్, బట్ దీని యొక్క ఇంప్రూవ్మెంట్ ఎక్కువ యూసేజ్ ఎక్కడ చేయడం జరిగిందంటే నియోలిథిక్ ఏజ్ అంటే న్యూ స్టోన్ ఏజ్ లోని బోన్ టూల్స్ అనేది ఎక్కువగా యూస్ చేశారు. ఓకే, దీస్ ఆర్ ది ఇంప్రూవ్మెంట్స్. అంటే ఇక్కడ ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్ వరకు ఎన్ని చేంజెస్ వచ్చాయి. ఇక్కడ జస్ట్ స్టోన్స్ యూస్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి మీసోలిథిక్ మళ్ళీ ఇందులోని నెక్స్ట్ మిడిల్ పాలోలిథిక్ లో ఏంది స్టోన్స్, బట్ దాన్ని మంచిగా షార్ప్ చేసి దాన్ని ఒక టూ త్రీ స్టోన్స్ ని ఒక రిథమ్ లో అరేంజ్ చేసి వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కదా. అండ్ ఇంకా మీజోలిథిక్ వచ్చేసి బోన్ టూల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకా నెక్స్ట్ నియోలిథిక్ లో వచ్చేసి ఫుల్లీ బోన్ టూల్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ది ఇంప్రూవ్మెంట్ అనమాట స్లోలీ. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, బోన్ టూల్స్ ని యూజ్ చేయడం జరిగింది. బోన్ టూల్స్ అండ్ అనదర్ పాయింట్ ఈస్ అగ్రికల్చర్ అంటే ఫుడ్. అంటే ఇక్కడ వీళ్ళు ఫుడ్ గ్యాదరర్స్ గా ఉన్నారు. అండ్ న్యూలిథిక్ సైట్ కి వచ్చేసరికి న్యూలిథిక్ ఏజ్ కి వచ్చేసరికి వీళ్ళు ఫుడ్ ప్రొడ్యూసర్స్ గా చేంజ్ అయిపోయారు. అంటే ఫుడ్ ప్రొడ్యూసర్స్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ దే స్టార్టెడ్ అగ్రికల్చర్. అంటే బార్లే అనే ఒక వీట్ ఫస్ట్ గ్రెయిన్ వచ్చేసి ఏంటి వాళ్ళు చేసింది, ఫస్ట్ గ్రెయిన్ అంటే బార్లే. ఓకే, ఓకే, సో ఈ బార్లే అనేది ఫస్ట్ గ్రెయిన్ వాళ్ళు యూజ్ చేశారు అనమాట. బార్లే, ఇంకా నెక్స్ట్ వీట్, నెక్స్ట్ ఇంకొక ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ ప్రొడ్యూస్ చేసింది ఇంకొకటి వీట్ అనమాట. సో దీస్ ఆర్ ది మేజర్ చేంజెస్. ఇంకా నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఏంటి అని అంటే సైట్స్. ఈ ఎవిడెన్సెస్ అన్ని మనకి ఈ యొక్క సైట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంది అంటే ఎక్కడ మనం చూసాము ఫర్ ది ఫస్ట్ టైం అనేసి ఈ సైట్స్ అనేవి కూడా మొత్తం ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మనం అవి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ బోన్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. బోన్ టూల్స్ ఎక్కడెక్కడ మనకి దొరికాయి అంటే బోన్ టూల్స్ చిరోండ్ బోన్ టూల్స్ చిరోండ్
అండ్ గుఫ్కర్. ఓకే, ఈ చిరోడ్ వచ్చేసి మనకి బీహార్ లో ఉంది. అండ్ గుఫ్కరల్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ బోత్ ఆర్ సైట్స్ ఆఫ్ బోన్ టూల్స్. ఓకే, గుఫ్కరల్. ఓకే, స్పెల్లింగ్ ఈస్ కరెక్ట్, గుఫ్కరల్. ఇంకా నెక్స్ట్ మొత్తం అన్ని కూడా సైట్స్ ఫస్ట్ రాస్తున్నాను. పిక్లీహల్, కొల్దిహ్వా అండ్ మెహర్గర్. ఒక్కొక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయే ఛాన్స్ ఉంది, సో అందుకని మళ్ళీ మీరు ఇదే నోట్ చేసుకుని ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ లోనే చదువుతారు. ఓకే, సో పిక్లీహల్. సో దిస్ ఈస్ ఏ సైట్. ఏంటి, పిక్లీహర్ ఈస్ ఏ సైట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కర్ణాటక. ఓకే, దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కర్ణాటక. అండ్ కొల్దిహ్వా వచ్చేసి యూపీలో ఉంది. ఓకే, మెహర్గల్ వచ్చేసి నియర్ బేలన్ పాస్. ఓకే, బేలన్ పాస్ దగ్గర ఉంది. అండ్ బుర్జహోమ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉంది. ఓకే, సో ఇది పిక్లీహల్ వచ్చేసి కర్ణాటకలో ఉంది. ఇది దేనికి ఎవిడెన్స్ గా ఉంది అంటే, ఇక్కడ ఈ సైట్ లోని పిక్లీహల్ లోని ఫస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం పిక్లీహల్ లోని మనకి కర్ణాటకలోని దే వర్స్ ఏ యాష్ మౌంట్స్. ఓకే, వాట్ యాష్ మౌంట్స్ అనేది ఫౌండ్ అయింది. హీప్ ఆఫ్ యాష్ అనేది ఫౌండ్ అయింది అనమాట. సో యాష్ మౌంట్స్ అనేది ఇక్కడ పిక్లీహల్ కర్ణాటకలోని మనకి ఎవిడెంట్ గా ఉంది, ఫస్ట్ సైట్ అనమాట. ఇంకా నెక్స్ట్ కొల్దిహ్వా యూపీ. సో ఇది దేనికి ఎవిడెంట్ గా ఉందంటే, ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్. అంటే రైస్ కి ఎవిడెంట్ గా ఉంది. ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ బికేమ్ ది ఎవిడెన్స్ ఆఫ్ రైస్. అంటే ఈ ఎరాలోని వాళ్ళు రైస్ కూడా పండించుకున్నారు. ఓకే, రైస్ కి కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు పండించడానికి అని ఎవిడెన్స్ గా ఉంది ఈ యొక్క సైట్ కొల్దిహ్వా. ఓకే, కొల్దిహ్వా విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూపీ. నెక్స్ట్ ఇంకా మెహర్గర్ బోలెన్ పాస్ లోని దేనికి ఎవిడెంట్ గా ఉందంటే, ఫర్ బార్లే అండ్ వీట్. ఓకే, బార్లే అండ్ వీట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. బార్లే అండ్ వీట్ ని వీళ్ళు ఫుడ్ ప్రొడ్యూసర్స్, ఫుడ్ అనేది ప్రొడ్యూసర్స్ గా మారారు, ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకున్నారు ది హెల్ప్ ఆఫ్ బార్లే అండ్ వీట్. సో ఇది ఎక్కడ సైట్ అంటే, ఇది ఎక్కడ చేశారు వాళ్ళు? ఓకే, మనకి ఎగ్జిస్టెన్స్ ఎక్కడ అయ్యింది డ్యూరింగ్ దేర్ పీరియడ్ అంటే డ్యూరింగ్ మెహర్గర్. ఓకే, ఇన్ మెహర్గర్ బోలెన్ పాస్. ఓకే, ఇంకా బుర్జుహోమ్ ఇది ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఓకే, ఇది దేనికి ఎవిడెన్స్ మనకి? ఇది దిస్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ పిట్ డ్వెల్లింగ్స్. ఓకే, ఏంటి పిట్ డ్వెల్లింగ్స్? దీస్ ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ని షేర్ చేస్తున్నాను. ఓకే, సో బుర్జుహోమ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. దిస్ ఈస్ ది ఎవిడెన్స్ ఫర్ వాట్? పిట్ డ్వెల్లింగ్స్ కి ఇది అనేది ఎవిడెన్స్ గా మారింది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సైట్స్ రిగార్డింగ్ వాట్? రిగార్డింగ్ నియోలిథిక్ స్టోన్ ఏజ్. ఓకే, సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అందుకే మధ్య మధ్యలో పక్కకి వెళ్తున్నాను నేను. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో దాన్ని బట్టి కూడా మీరు ఎక్స్క్యూజ్ మీ, సో దాన్ని బట్టి కూడా మీకు ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ అప్ టు నౌ. సో ఇంకా నేను ఎక్కువ స్ట్రెస్ చేయాలనుకోలేదు ఈ రోజు. సో ఈ రోజు మనకి ఈ టాపిక్ అయితే అయ్యింది. ఏజెస్, స్టోన్ ఏజ్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ పాలియోలిథిక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్ ఏమేమి ఉన్నాయి డ్యూరింగ్ దేర్ టైమ్, ఈ సైట్స్ గురించి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్, డిస్కవరీస్, ఆల్ దీస్. సో ఇంకా దీని మీద మీకు ప్రాక్టీసింగ్ కి మాకు క్లాస్ అయితే విన్నారు కదా. సో దీని మీద ప్రాక్టీసింగ్ కి సంబంధించిన క్విజ్ అంటే క్వశ్చన్స్ నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను.
సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోని మనకి అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ అండ్ ఎగ్జామ్ కీస్, అడ్మిట్ కార్డ్స్ వీటన్నిటి గురించి అప్డేట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తుంటా. సో ఆ బోత్ లింక్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తాను మీకు కమెంట్ సెక్షన్లో. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్. సో అక్కడ మీకు ప్రాక్టీసింగ్ గా ఉంటుంది. నేను మీకు క్విజ్ ఫార్మాట్ లో క్వశ్చన్స్ అనేది ఫామ్ చేసి ఈ రోజే అప్లోడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి ఈ సెషన్ అయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనే అటెంప్ట్ చేస్తే మీరు ఎంతవరకు చదివింది మీకు గుర్తుంది, ఓకే అని మీకు మీకే ఒక అనాలిసిస్ అనేది తెలుస్తుంది, మీకు ఒక ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో చాప్టర్ వైజ్ ఎంసిక్యూస్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. సో ఇప్పటి వరకు ఈ క్లాస్ లో ఏం జరిగిందో నేను టెలిగ్రామ్ లో మీకు క్విజ్ అనేది నేను మీకు కొన్ని ఫ్యూ ఎంసిక్యూస్ అనేది క్విజ్ ఫార్మాట్ లో నేను టెలిగ్రామ్ లో అయితే పోస్ట్ చేసేస్తాను. అండ్ ప్రతిదీ ఇంకా ఇదే ఫాలో అవుదాం మనము. ఇంకా రేపు టాపిక్ ఏంటి అంటే ఇండస్ సివిలైజేషన్, ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఆ టాపిక్ రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హియర్ ఐ విల్ ఎండ్ దిస్ సెషన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఫ్రీలీ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్, స్ట్రాటజీ రిలేటెడ్, ఇంకేమైనా ప్రిపరేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా యూ కెన్ టెక్స్ట్ మీ. I will definitely see and I will definitely reply for those comments if it mean to me. అది ఒక అర్థమైన ఐ మీన్ వాట్ అదొక సిల్లీ డౌట్ ఏం కాదు, ఒక సిల్లీ థింగ్స్ కాదు. కొంతమంది సిల్లీగా మెసేజెస్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో. సో ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ సిన్సియర్ డౌట్, దెన్ ఐ విల్ డెఫినెట్లీ రిప్లై, ఓకే. అండ్ కింద కమెంట్ సెషన్ లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్ ఏమైనా టాపిక్స్ క్వైరీస్ ఉన్నా యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. So okay guys, I am ending this session. So tomorrow don't without fail attend the Indus Valley Civilization class. Okay, bye aspirants, see you in the next session.